బాబు బాబు ఫ్లైట్ 4 గంటలు డిలే అన్నారు, అప్పుడే వచ్చేసావు. ఏమిటిదంతా? మంగమ్మ హారతి పట్రా. అక్కర్లేదు. రహదారిలో రక్తపాతాలు, అంతఃపురంలో అగ్నిమంటలతో ఆహ్వానాలు, ఇవన్నీ నిజమైన ప్రేమకు నిదర్శనాలు అనిపించుకోవమ్మా. నిజమే బాబు. విమానం దిగిన మరుక్షణంలోని నిన్ను చూడాలనే ఆత్రతతో ఉదయం నుంచి ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు. ఏమైతేనే క్షేమంగా వచ్చేసావు. ఏ రాననుకున్నావా? అదే మాట బాబు. నువ్వు క్షేమంగా రావాలని ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. నా ప్రార్థన ఫలించి నువ్వు క్షేమంగా ఇల్లు చేరావు. నాకంతే చాలు. చాలమ్మా, చాలు. మరీ అంత ప్రేమ ఒలకబోయి. నీ అపురూపమైన ప్రేమతో నేను ఊపిరాడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. వదిలమ్మా, వదిలి. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే. ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. బాబు, ఏమిటిది? అశుభం మాట్లాడుతున్నా. చాలా కాలం తర్వాత నిన్ను చూసిన ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంటే. ఆనందించడంలో తప్పు లేదమ్మా, కానీ ఇది కలికాలం కదా, అంటే కల్తీ కాలం. ప్రతి వస్తువులోనూ కల్తీ, ప్రతి మాటలోనూ కల్తీ, ప్రతి మనసులోనూ కల్తీ, ప్రతి ఆనందంలోనూ కల్తీ, ప్రతి విషాదంలోనూ కల్తీ. కాలం ఏదైనా తల్లి ప్రేమలో కల్తీ ఉండదు బాబు. ఆ విషయం కాలమే నిర్ణయిస్తుంది. ఏమిటి బాబు, ఏమిటి? వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు? ఏదో అవ్వాలి. అదృష్టం బాగుండి ఏమీ అవ్వలేదు నాకు. అవ్వనందుకు బాధపడుతున్నావా? బాధపడుతున్నాను బాబు, బాధపడుతున్నాను. వస్తావు వస్తావు అని నీ రాక కోసం ఎదురు చూసిన ఈ అమ్మ కళ్ళలో నీడు తెప్పించినందుకు బాధపడుతున్నాను. ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పుడు నీ రూపం నా మనసులో ఉన్నది, కానీ నువ్వు నా కళ్ళ ముందు కనిపించే సమయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం లోపం చేశానని నన్ను ఇలా బాధ పెడుతున్నావు? ఆయుష్ ఉన్న వాడిని ఎవరూ చంపలేరని, కారణం లేకుండా ఏడ్చే వాళ్ళని ఎవరూ ఓదార్చలేరని ఇంగ్లీష్లో ఓ సామెత ఉందిలే. బాబు గారు, మీరు వచ్చిన దగ్గర నుంచి అదోలా మాట్లాడుతుంటే అమ్మగారి మనసు. వారియు ఎవరు నువ్వు? మీ ఉప్పు తిని బ్రతుకుతున్న నౌకర్ని బాబు గారు. నువ్వు పనిచేస్తున్నందుకు ఉప్పు తప్ప వేరే జీతం ఇవ్వటం లేదా? అది కాదు బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎట్టకేలకు చిట్ట చివరకు మీరు క్షేమంగా చేరారు. దారిలో మీకేం ఇబ్బంది కలగలేదు కదా? ఇది నాకు మీ ఆన్సర్ ఏంటి? మీరు ఆన్సర్ చెప్పకండి. నన్నే ఆన్సర్ అడుగుతున్నారంటే మీరేదో ప్రాబ్లం లా ఉన్నారు. ఇంతకీ మీరెవరు? మన హోటల్ మేనేజర్ని. నా పేరు శేష్. ఓ, శేషు అంటే నాగుపాము. పేరులోనే పాము ఉందంటే. బాబు, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందు. ముందు నీ గదికి వెళ్ళి. అక్కర్లేదు. మిస్టర్ శేషు, నేను హ్యాపీగా ఉండడానికి మన హోటల్లో సూట్ అవుట్ ఏర్పాటు చేయండి. బాబు, నాకు పక్కన అమ్మాయి లేకపోతే నిద్ర పడదు. ఓ 4 అమ్మాయిలు కూడా ఏర్పాటు చేయండి. ఎస్ సార్. అదేమిటి బాబు, లంక తిల్లుండగా హోటల్లో ఉంటానంటున్నావు? దీన్ని లంక అని నువ్వే అంటున్నప్పుడు లంకలో ఉండేది మనుషులు కాదని నీకు తెలుసు కదమ్మా. అది కాదు బాబు గారు. పార్వతీదేవి లాంటి అమ్మగారి సమక్షంలో దేవాలయం లాంటి ఇంట్లో మీరు. ఈ దేవాలయం పార్వతీదేవి ఉండే శివాలయం అయితే శివుడి మెడలో ఉండే నాగపాము ఉంటుంది, పార్వతీదేవి వాహనమైన పెద్ద పులి ఉంటుంది. పులులు పాములు ఉండే ఈ దేవాలయం కంటే అమ్మాయిలతో సరదాగా ఉండే ఆ హోటలే నాకు బెస్ట్. మరో విషయం, రేపు 12వ తారీఖు నా బర్త్డే. ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు కాబట్టి కనీసం ఈ బర్త్డే అన్నా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అమ్మా, నా బర్త్డేకి ఏం ప్రజెంట్ చేస్తావు? ఏం కావాలో అడుగు బాబు. ఈ ఆస్తంతా నీదే కదా. కరెక్ట్ కరెక్ట్. ఈ ఆస్తంతా నాదే కదూ. అవును, నేను చచ్చిపోతే ఈ ఆస్తంతా నీకే వస్తుంది కదమ్మా. బాబు, మిస్టర్ శేషు సార్, రేపు నా బర్త్డేకి ఏర్పాట్లన్నీ అదిరిపోతాయి సార్. ఇది నాకు మీ ఆన్సర్. చడా పొలం. అమ్మగారు, తల్లి కొడుకుల బంధం ఈ ప్రపంచంలో ఉన్న నిబంధాల కంటే గొప్పదంటారు. మరి చిన్నబాబు గారు మీతో నీకు తల్లుందా? లేదమ్మా. అయితే ఈ తల్లి కొడుకుల సంబంధం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళి నీ పని చూసుకో. చూడు, నా రాజాకు మాత్రం ఏ లోపం జరగకూడదు.
నేను అడ్డు లేవాలంటే నీ బట్టల్లో ఉన్న సరుకు బయటపడి అది నువ్వు దోచుకునే లోపల దాచుకునే సరుకు అది ఏయ్ ఏమిటా వాగుడు? నేనేం దొంగననుకున్నావా? కాదే, నువ్వు దొరసానివి సానివి. చూడు, నాకు తిక్కరేగిందంటే ఏం చేస్తాను అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేస్తాను? నాకేం తెలుసు? లాగి ఒక్కటిస్తాను, లోపలంతా బయటపడుతుంది. ఇచ్చేసి. నాకు తెలీదు. ఏమిట్రా ఏమిటా గొడవ? అదే అదే రాజాబాబు, ఇతను నన్ను బలవంతం చేస్తున్నాడు చూడండి. ఎరా రాస్కెల్. రాజాబాబు, నేను తినే తిండి, ఉండే కొంప, వేసుకునే బట్టలు మీరు పెట్టిన భిక్ష బాబు. ఈ ఒక్క కారణమే నా చేతుల్ని కట్టేసింది. లేకపోతే మీరు కొట్టిన దెబ్బకి ఈ పాటికి నా చేతులు జవాబు చెప్పుండేవి. పరుగుగల పిల్లని నేను పాడు చేయబోయినని కొట్టారు. ఇది పరుగుగలదో లేదో మీరే చూడండి. ఏమిటిది? వదలు. చూసావా రాజబాబు, ప్రతి వాళ్ళు ఒళ్ళు దాచుకోవడానికి బట్టలు వేసుకుంటారు. కానీ మీ స్నేహితురాలు మాత్రం ఒళ్ళు బయటపడేసి దొంగ సొమ్ము దాచుకోవడానికే బట్టలు వేసుకుంది. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. వెళ్ళిపోతున్నావా రాము? ఉండకూడని చోటని తెలిసింది, అందుకే వెళ్ళిపోతున్నాను. నువ్వు ఇక్కడే ఉండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. మీరేం చేసినా నేను వెళ్ళిపోతాను రాజాబాబు. ఇన్నేళ్ళు నన్ను పెంచినంత వాణ్ణి చేసిన మా లడ్డూ తాత కూడా నన్ను ఏ రోజు ఒక మాట లేదు. అలాంటిది ఒక బజారు మనిషి కోసం నా మీద చేయి చేసుకున్నాను. నేను మంచోడిని కనుక ఊరుకున్నాను. మీ ఉప్పు తినాలనే విశ్వాసమే నన్ను మీ మీద తిరగబడకుండా ఆపింది. అయినా తల్లినే గౌరవించలేని మీకు ప్రాణానికి ప్రాణమిచ్చే నాలాంటి వాడి గురించి మీకేం తెలుస్తుంది? రాము, నీకు నిజం తెలుసా? ఆమె నా కన్న తల్లి కాదు, పెంచిన తల్లి. పెంచింది అని తేలిగ్గా తీసిస్తున్నారు. పెంపకం విలువ మీకేం తెలుసు? రాజాబాబు, కన్న తల్లి పుట్టుకిస్తుంది, కానీ పెంచిన తల్లి బతుకునిస్తుంది. అంతెందుకు, ఆ కృష్ణుని కన్నది దేవకమ్మైనా పెంచింది యశోదమ్మ. కానీ లోకమంతా చెప్పుకునేది యశోదమ్మ మమత గురించే గాని దేవకమ్మ గురించి కాదు రాజాబాబు. నీకు తెలియదు రాము, ఆస్తి కోసం ఆవిడ నన్ను చంపాలనుకుంది. నా చావు వల్ల లాభం పొందేది ఆవిడే. అలాంటప్పుడు ఆవిడ కాక మరి ఇంకెవరు నన్ను చంపాలనుకుంటారు? అందాక ఎందుకు ఆ రోజున విషం కలిపిన కేకు. ఇవన్నీ నీకు చెప్పి మాత్రం ప్రయోజనమే ఉండదు. ఏదో ఒక రోజున వాళ్ళు నన్ను చంపకామాను, అది నువ్వు చూడకమాను. ఆగండి రాజాబాబు, మీ పరిస్థితి నాకు అర్థమైంది. కానీ అమ్మగారు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయరు. కష్టాలు చెప్పుకోవడానికి కావలసిన మనిషి లేని మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను. మిమ్మల్ని చంపాలనుకునే మనిషి ఎవరో తెలుసుకుని వాళ్ళని పట్టుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ రాము. ఈ రోజు నుంచి నువ్వు పేరుకు నౌకరువే అయినా ప్రేమకు మాత్రం మిత్రుడివి. ఎప్పుడూ నన్ను ఒక స్నేహితుడిగానే భావించు. అలాగే రాజాబాబు. నమస్తే రాధా గారు. నమస్తే. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. పదండి, మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిల్ని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే, అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ తెలుసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నారండి. నా దారి నన్ను పోనిస్తే మీకే ఇబ్బంది ఉండదు కదా. నాకు టైం అవుతుంది. అవతల నా కోసం వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. హలో చందమామ, అసలే వర్షాకాలం, అందులోనూ సాయం సమయం. రా, నా కారులో దింపుతాను. షటప్, నీ దారిని వెళ్ళు. వెళ్ళాలనుకున్నా మనసు నీ దారి నా దారి ఒకటేనంటుంది. అందుకే నిన్ను వదిలి వెళ్ళలేకపోతున్నాను. కమా రా. ఎవరిది? ఎవరిది? ఏమండి, మా రాధను రక్షించండి ప్లీజ్ ప్లీజ్.
రండి సార్, లోపలికి రండి. ఇదే మా పేదవాళ్ళు ఉండే ఇల్లు. కూర్చోండి. రాధా, మొదటిసారిగా మన ఇంటికి వచ్చిన పెద్ద మనిషికి కాఫీ పట్టరామా? అలాగే, ఇప్పుడే తీసుకొస్తానన్నయ్య. ఏమండి, నేను వెళ్ళొస్తానండి. అదేంటండి కాఫీ తాకుండా వెళ్తానంటున్నా? కాఫీ గీఫీ ఎందుకండి? అక్కడ నిండిపోయింది. రాజుగారితో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. అన్నయ్య, ఈ నేరి ఏమిటోనమ్మా, హఠాత్తుగా వెళ్ళిపోయాడు. రాధా, మాటలను బట్టి చూస్తే మనిషి చాలా మంచివాడిలాగా ఉన్నాడు కదూ. అయ్యా రాజాబాబు, అయ్యా అయ్యా రాజాబాబు, మూసుకో బయట. అయ్యా నమస్కారం రాజాబాబు. వెరీ గుడ్ రాము, వెరీ గుడ్. ఆటపాటలతో పాటు అన్ని కార్యక్రమాలు జరిపించేసావా? లేకపోతే కానిచ్చేయి. ఆ కార్యక్రమం ఇప్పుడు కదా రాజాబాబు, మేళతాళాలతో మెళ్ళో సూత్రం కట్టిన తర్వాతే. దట్స్ గుడ్. రండి, కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు రాజాబాబు, మాకు ఈ వాన పద్ధతి చాలా ఉత్సాహంగా ఉంది, మీరు వెళ్ళండి. ఓకే, క్యారీ ఆన్. అలాగే. అయ్యో, ఇప్పుడే రావాలి ఆయన గారు. పద పద, సందరికి వెళ్ళిపోదాం. ఓ చలి చలిగా ఉంది. చలి 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 చలి. రావుడు రావుడు ఎవడి రావుడు? అబ్బా, వాడు ఒక మనిషి అని నేను చెప్పాగా, మళ్ళీ నీకు క్వశ్చన్ ఏంటి? నేను ఆన్సర్ చెప్పాలనా? వాడు మనిషే కానీ ఆ రాజాబాబు పాలిట దేవుళ్ళ తయారయ్యాడని ఘోష పెడుతున్నా. ఘోష పెట్ట మీద గొప్ప కాదు, నేను పెట్టగలను. వద్దు వద్దు, ఇప్పటికే తలదిరుగుతుంది, మళ్ళీ నీ ఘోష కూడానా? కేకులో విషయం ఏర్పాటు చేసి ఆ రాజాగాడికి పరలోక ప్రయాణానికి పాస్పోర్ట్ ఏర్పాటు చేస్తే ఈ రాముగాడి వల్లే ఆ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు అప్పలరాజు నడి రోడ్డు మీద చిత్తగొట్టి 8 బొయింకులు కూడా విరగొట్టాడు. అప్పట్లో మా అన్నయ్యకు నమ్మిన బంట్లో ఆ భీముడున్నట్టే ఇప్పుడు ఈ రాజాకు రాముడుంటే మన పని గోవిందా. డాడీ, నేను మహత్తరమైన మసాలా ప్లాన్ చెప్పనా? నీ బోర్డు ప్లాన్ ప్రకారం ఎత్తేస్తే వాడు దెబ్బ తినటం కాదు, మనం దెబ్బతింటాం. చూడు శేషు, ఆయుధంతో దెబ్బతీయలేని మనిషిని అందంతో దెబ్బతీయాలి. డాడీ, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. అర్థమైతే నువ్వు నా కొడుకు ఎందుకు అవుతావు? బాబు అయి ఉండేవాడు. చూడు, అదేదో దేశంలో అవేవో రకం పూలుంటాయట, వాటిని మాల కట్టి మెడలో వేస్తే ఉరితాడై ప్రాణం తీస్తుందట. ఇప్పుడు మనం రాజాబాబు మెడలో వేయబోయే పూలమాల పేరు ఆశ. నేను క్యాబరే డాన్సర్ని. నాకు అందం ప్రదర్శించి డాన్స్ చేయడమే తప్ప
హత్యలు చేయడం చేత కాదు.